కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు కల్తీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక అపవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిదీ కల్తీనే. శ్రీవారి ప్రసాదం కూడా కల్తీ చేసి ఈరోజు నివేదికలు బయటకు వస్తే కల్తీ జరగలేదని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది చాలా సిగ్గుచేటు. జగనే ఒక కల్తీ, జగన్ ప్రభుత్వం ఒక కల్తీ. పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆ రోజున ప్రభుత్వం వచ్చిన వెంటనే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలు సడలించారు. నెయ్యి కొనుగోలు విషయంలో నిబంధనలు సడలించారు. ఎందుకు సడలించారు అంటే దేవుడి మీద భక్తి లేదా, లేదు దోపిడీ కోసం తెరలేపారా? క్లియర్గా ఇవాళ నివేదికలో వస్తే అవన్నీ కూడా ఏమీ లేదు, అసలు చైర్మన్కే సంబంధం లేదు అని బుకాయిచ్చే కార్యక్రమాలకి ఇవాళ కల్తీ నాయకులు బయలుదేరారు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వచ్చి దగ్గర 60 లక్షల కేజీల నెయ్యిని కల్తీ చేసి దగ్గర 20 కోట్ల లడ్డూల్ని, కల్తీ లడ్డూల్ని భక్తులకు ఇచ్చి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. దేవుడు అంటే ఒక విశ్వాసం. దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా చాలా పవిత్రంగా వెళ్ళాలని భావిస్తారు. అటువంటి దేవాలయాన్ని మీరు అపవిత్రం చేయాలని ఆలోచన చేసినటువంటి విధానం నిజంగా చాలా దురదృష్టకరం. ఎవరు వదిలినా స్వామి వదలరు. అందుకే మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో కొన్ని బయటకు వచ్చినటువంటి విధానం, అందుట్లో పామాయిల్ కలిపారని, పామాయిల్ ఉందని, అలాగే కొన్ని సింథటిక్ కెమికల్స్ కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయి. ఇవాళ అసలు మీరు ఎవరికైతే సప్లై చేయడానికి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర అసలు పాలే వాళ్ళు కొనుగోలు చేయలేదని చెప్పి ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేస్తే కానీ స్వామివారికి సరిపడిన నెయ్యి అందుబాటులోకి రాదు. అసలు పాలే లేనటువంటి వ్యక్తులకు మీరు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ నుంచి హవాలా ద్వారా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినటువంటి దాన్ని కూడా విజయవాడకే వచ్చిందనేది నివేదికలో కనబడతా ఉంది. సాక్షాత్తు చైర్మన్గా ఉన్నటువంటి చైర్మన్ గారి పిఏ చిన్నప్పని అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అది ఎవరి కోసం వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పకుండా ఇవాళ ఏమీ లేదు, సిబిఐ ఇచ్చినటువంటి నివేదికలో కల్తీ లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఇవాళ అక్కడ మోనో ట్రైక్లైడ్స్ వాడారు, దాంట్లో ఉన్నాయి. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక గతంలో కూడా సిట్ వేసాం మేము. ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్తీ జరుగుతుందనే సమాచారం వచ్చిన వెంటనే సిట్ వేస్తే మరి ఆ రోజున టీటీడీ తెప్పించినటువంటి టెస్ట్లో, ఎన్డీడీబీ నుంచి వచ్చినటువంటి టెస్టులో అందులో కొన్ని జంతు కొవ్వు కూడా ఉందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకోవడం, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ ప్లస్ సిట్ అధికారులు కలిసి ఇవాళ ఒక నివేదిక అంతా కూడా తయారు చేసి ఇంకా ఫైనల్ నివేదిక రావాల్సింది ఉంది. అందుకని ప్రభుత్వం దీని మీద పూర్తిగా మరి డిస్కస్ చేసి వాస్తవ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తారు. కానీ ఇవాళ బుకాయింపు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్ వాళ్ళ మనుషులను పెట్టి అక్కడ ఏమీ జరగలేదు, ఏ తప్పు జరగలేదు, కల్తీ జరగలేదనే ఒక తప్పుడు ప్రచారానికి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తి. అసలు అతనికి హిందూ మతం మీద విశ్వాసం లేదు. నిజంగా హిందూ మతం మీద విశ్వాసం ఉన్న వ్యక్తి అయితే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్యమతస్తులు వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి.
ప్రధానమంత్రులు వెళ్ళారు, డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో డిక్లరేషన్ ఇచ్చారు. విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది అధ్యక్షులు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, నేను క్రిస్టియన్ అని చెప్పినటువంటి వ్యక్తి డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా వెళ్ళాడు 5 సంవత్సరాలు? కనీసం స్వామివారికి జరిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ పరంగా లాంఛనంగా పట్టు వస్త్రాలు దంపతులతో వెళ్ళి సమర్పించాల్సినటువంటి వస్త్రాలను కూడా మీరు ఇవ్వకుండా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా ప్రజలు మర్చిపోతున్నారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మొత్తం కూడా మేము ఏదైతే టీటీడీ ఇచ్చినటువంటి నివేదిక కానీ, సిట్ ఇచ్చినటువంటి నివేదిక కానీ మొత్తం కూడా ఇవాళ ఉన్నాయి క్లియర్గా. ఇవాళ గతంలో మరి 2019-24లో మీరు సడలించిన నిబంధనల్లో 4 లక్షల లీటర్ల ఆవు పాలు ప్రతిరోజు కొనుగోలు చేయాలనే నిబంధన ఉంటే కేవలం 1 లక్ష పూర్తిగా ఎత్తేసారు. అది అసలు పాలతో సంబంధం లేకుండా నెయ్యి వచ్చని అది పెట్టారు. అట్లాగే గడిచిన 3 ఏళ్ళు తప్పనిసరిగా నిర్వహణలో ఉండాలి ఆ సంస్థ, 1 year ఉంటే చాలని చెప్పి పెట్టారు. పాల నుంచి రోజుకి 12 టన్నుల వెన్న తీయాలని చెప్పి పెట్టారు. అది 8 టన్నులు తీస్తే చాలు అని చెప్పి దాన్ని సడలింపు చేశారు. టర్నోవర్ 250 కోట్లు ఉండాలని చెప్తే దాన్ని కూడా 150 కోట్లు టర్నోవర్ ఉంటే చాలని చెప్పి, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సంస్థలకు ఇచ్చుకోవడానికి ఇవాళ నిబంధనలన్నీ కూడా ఎత్తేసి దగ్గర దగ్గర 250 కోట్ల రూపాయల స్కామ్కి జగన్మోహన్ రెడ్డి చేసింది వాస్తవం కాదా? ఇవాళ ఇవన్నీ కూడా చేసి దాంట్లో A3 పామోలిన్ జైన్, అంటే ఇందులో ఉన్నటువంటి A1, A2, A3 కల్తీ సరఫరా చేసిన వాళ్ళు A3 పామోలిన్ జైన్, A4 విపిన్ జైన్, సారికా జైన్, పూనం జైన్, వీళ్ళందరూ కూడా సిట్ నిర్ధారించింది. వీళ్ళ దగ్గర ఎక్కడ కూడా పాలు లేవు. అవన్నీ కూడా పామాయిల్, మోనోగ్లైజరైడ్, బీటా క్యారటిన్, ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటి రసాయన పదార్థాలు దీంట్లో వాడారని చెప్పి ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్గా ఉంది. ఈ ట్రైక్లోసైడ్స్ ఏదైతే ఉందో, మోనోగ్లిజరైడ్స్ ఉందో, ఇది ఖచ్చితంగా జంతు కొవ్వు అవ్వచ్చు, కొన్ని నువ్వుల్లోంచి తీసినటువంటి కొవ్వుగా ఉంటుందని చెప్పి క్లియర్గా ఈ నివేదికలో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ పక్కదారి పట్టించే విధంగా వీడు మాట్లాడుతున్నటువంటి విధానం నిజంగా చాలా బాధాకరం. మీకు విశ్వాసం లేకుండా ఉండొచ్చు, మత విశ్వాసం లేదు, మీకు మతం మీద గౌరవం లేదు. కనీసం స్వామివారు ఇవాళ కోట్లాది మంది ఆరాధించే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ప్రయత్నం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, నిజంగా మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే దీని మీద చర్చించడానికి రేపు వచ్చే నెల 11వ తారీఖు నుంచి అసెంబ్లీ జరిగిపోతుంది. 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలతో మీరు రండి, దీనికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 11 రండి, మేము సిద్ధం. ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని ఏదో మభ్యపెట్టేసి, బాబాయ్ హత్య కేసులో చేశారు మీరు. అట్లాగే బాబాయ్ హత్య చేసి గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలపోటు అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసి సొంత బాబాయ్ కూతురు వెళ్ళి, సొంత చెల్లి వీళ్ళందరూ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీలకి అడిగితే దాంట్లో వాస్తవాలు బయటకు వస్తే దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని అరెస్ట్ చేయకుండా అడ్డం పడినది వాస్తవం కాదా? దేవుడి దగ్గర నువ్వు ప్రజలతో ఆడొచ్చు, ప్రభుత్వంతో ఆడొచ్చు, ఎవరితో అయినా ఆడొచ్చు, కానీ దేవుడి దగ్గర ఆటలు ఆడితే ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు పెట్టినటువంటి చైర్మన్కి దేవుడి మీద నమ్మకం లేదు. ఆ కరుణాకర్ రెడ్డిని పెట్టావు గతంలో, కుమార్తె పెళ్ళిని క్రిస్టియన్ పద్ధతిలో చేస్తాడు ఆయన, ఇంకా దేవుడిని ఆ కార్యక్రమాలు చేయడానికి ఎలా అర్హుడవుతాడు? ఇవాళ మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమం అపవిత్రం చేయాలని ప్రయత్నం చేశారు. ఆవుల మీద తప్పుడు ప్రచారం చేశారు. అక్కడ ఉన్నటువంటి శిలలయం ఉంటే దాన్ని తీసుకొచ్చి తిరుమలలో అపవిత్రం జరిగిందనే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేశారు.
అట్లాగే క్యూ లైన్లో వీడియోలు తీపిచ్చి దాని మీద తిరుమలని అల్లరి చేయాలని ప్రయత్నం చేశారు. ఖాళీ సీసాలు తీసుకెళ్ళి మద్యం బాటిల్స్ తీసుకెళ్ళి తిరుమలలో వేసి అక్కడ ఆ క్షేత్రాన్ని అపవిత్రం చేయాలని ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కౌంట్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మాట్లాడే ప్రతి వ్యక్తికి చెప్తా ఉన్నా, స్క్రిప్ట్ చూసి మీరు చదివితే మీరు కూడా ఇబ్బందులు పడతారు. స్వామివారు ఎవరిని కూడా వదలరు. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. తప్పకుండా త్వరలోనే పూర్తి నివేదిక వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదని కూడా తెలియజేస్తాం. తిరుమలని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు వీళ్ళు తరచుగా? అంటే కేవలం ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలి, ప్రభుత్వం మీద ఆ బురద జల్లాలి. ఇప్పుడు ఆయనకి ఎట్లాగో విశ్వాసం లేదు, దేవుడు అంటే విశ్వాసం లేదు, హిందూ మతం అన్న విశ్వాసం లేదు, హిందూ మనోభావాలతో అతని లెక్కలేదు. ఇవాళ ఒక ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అల్లరి చేయాలని మద్యం స్కామ్లో చూసాం. మద్యంలో కూడా ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్లుగా వాళ్ళ మనుషులతోనే ఒక అక్రమ మద్యాన్ని తయారు చేయించి దాన్ని వాళ్ళ మీడియాలోనే అల్లరి చేసి దాని ద్వారా ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే ఆ రోజున మేము ఇమీడియట్గా సురక్ష యాప్ తీసుకొచ్చాం. ప్రతి బాటిల్ని స్కాన్ చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ ఇక్కడ తిరుపతిలో జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా పక్కదారి పట్టించడానికి ఇటువంటి కుట్రలు చేస్తున్నారు అనేది మనం చూసాం. అంతమంది లిక్కర్ స్కామ్ బయటకు వస్తుంది కాబట్టి ఆ రోజున వాళ్ళు చేసినటువంటి ప్రతి స్కామ్లో విచారణ ఫైనల్కి వస్తున్న సందర్భంలో డైవర్ట్ చేయడం కోసం ఆ కార్యక్రమం చేశారు. ఇప్పుడు తిరుమల ఏదైతే కల్తీ నెయ్యిది ప్రజలందరూ కూడా దీని మీద పూర్తి విషయాలు బయటకు వస్తున్నాయని దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఒక రకంగా వైసీపీ నేతలు కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్లే మాట్లాడుతున్నారు కదా, అది ఎట్లా చూస్తారు? అంటే రిపోర్ట్ ప్రకారం కల్తీ జరిగి ఉండదు కానీ జంతుకోలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కల్తీ అనేది ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కల్తీ జరిగింది కానీ అది పూర్తిగా కల్తీ జరగలేదు అంటాడు. కల్తీ జరిగింది కానీ పెద్దగా కల్తీ జరగలేదు అన్నట్టుగా అది చిన్న విషయంగా తీసేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఏముంది, ఉంది కదా సామెతలు, బొంకు నేర్చుకోదా, అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చేసిన మహాపాపాలు అన్ని మహాపాపాలే. మధ్యలో కోట్లాది మందిని పొట్టన పెట్టుకున్నారు. లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఇవాళ ప్రజల భక్తుల మనోభావాన్ని దెబ్బతీశారు. భూముల్లో దోచుకుని పేద ప్రజల భూములు దోచుకుని అనేక మంది పేదలను పొట్టగొట్టారు. నిజంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వం లేకపోయినా చేసినటువంటి పోరాటం వల్ల భూ హక్కు చట్టాన్ని మరి ఆ రోజున అడ్డపడటం వల్ల ప్రభుత్వం దాన్ని నిషేధం చేయటం వల్ల వాళ్ళ పేద ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే అవన్నీ కూడా ఆ రోజున అతను ప్రభుత్వ భూములుగానే చేసేయాలని చేసినటువంటి ప్రయత్నం భూ హక్కు చట్టం ద్వారా. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవాళ వచ్చిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇవాళ అందులో భాగంగానే తిరుమలను కూడా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ భక్తులే చాలా సాటిస్ఫాక్షన్ తెలియజేస్తున్నారు. ప్రసాదంలో కానీ అక్కడ అన్నదానంలో కానీ అన్నీ క్వాలిటీగా ఉన్నాయి.